బిఫోర్ మోదీ ఆఫ్టర్ మోదీ అని చెప్పొచ్చు పాకిస్తాన్ పరిస్థితి. ఒకప్పుడు మామూలు వెలుగు కాదు. మన భారతదేశానికి కూడా ఉంటే కొట్లాట పాకిస్తాన్‌తో లేకపోతే లేదు అన్నట్లుగా. మరి ప్రపంచంలో మిగతా ఏ దేశాలు మనకు సంబంధం లేదన్నట్లుగా సాగేది. కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే మోదీ పాకిస్తాన్‌ని పూర్తిగా అణచిపెట్టడంలో సక్సెస్ అయ్యారు. ఆర్టికల్ 370 నిర్మూలించిన తర్వాత ఇంకా ఆ దేశం పైన ప్రెషర్ పెరిగింది. కేవలం ఉగ్రవాదం అనే ఆక్సిజన్‌తో బ్రతికేటటువంటి ఆ దేశం ఈరోజు అదే ఉగ్రవాదంతో సతమతమవుతూ ఉంటుంది. తరచుగా ఆ దేశంలో ఉగ్రదాడి జరుగుతూ ఉంటుంది. నాకు అర్థం కానిది ఏంటంటే ఉగ్రవాదం పుట్టిందే మతంలోంచి. ఆ దేశమే పూర్తి స్థాయి ఇస్లామిక్ దేశం. అయినా కూడా మరలా వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం. దీనికి సమాధానం ఎప్పటికీ దొరకదేమో. సరే, ఉన్మాదానికి అర్థాలు ఎక్కడి నుంచి వెతుకుతాం? ఉన్మాదం అంతే. ఇప్పుడు ఆ దేశంలోనే అతిపెద్ద వేర్పాటువాదం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో నెలకొంది. ఈ బెలూచిస్తాన్ ప్రాంత ప్రజలందరూ కూడా స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. మేము పాకిస్తాన్ సంబంధీకులము కాదు, మా యొక్క గ్రామాల్ని, మా యొక్క సహజ నిక్షేపాల్ని, మా యొక్క కష్టాన్ని దోచుకుంటోంది పాకిస్తాన్. అంతేకాదు చైనాకి అమ్మిబడుతోంది. చైనాకు కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. మీరు గనక మా ప్రాంతాల్లో ప్రాజెక్టుల పేరుతో చొరబడితే మిమ్మల్ని కూడా లేపేస్తాం. ఇట్లా కొన్ని ఆశయాల్ని పెట్టుకొని ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం బిఎల్ఏ ఫామ్ అయి రోజు రోజుకి అది బలోపేతం అవుతూ ఈరోజు పాకిస్తాన్కే సవాలు విసురుతూ ఉంది. పాకిస్తాన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉంది. రీసెంట్గా ఒక ట్రైన్ని హైజాక్ చేసినటువంటి ఘటన మీ అందరికీ తెలిసిందే. ఏ విధంగా పాకిస్తాన్ సిచ్యువేషన్స్కి అద్దం పడుతోంది ఇదంతా అంటే నిర్మోహమాటంగా చెప్పొచ్చు, తనంతట తాను చేసుకున్నదే. దౌత్యపరంగా వీక్ అయ్యి కేవలం భారత్ని శత్రుదేశంగా భావించి ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంది. కానీ అప్పుడెప్పుడో జయశంకర్ గారు ఒక మాట అన్నారు, మీరు ఉగ్రవాదం అనే పాముని మీ ఇంటి పెరటునే పోషిస్తూ ఉన్నారు, పెంచి పోషిస్తూ ఉన్నారు, అది మా మీదకు వదులుతాం అనుకుంటున్నారు. కానీ పాము యొక్క సహజ లక్షణం ఏంటి? కాటేయడం. అది వీడు వాడని చూడదు, మిమ్మల్ని కాటేస్తుంది. మేము ఇప్పుడు అడ్డుగోడలు వేసాం కాబట్టి మా వైపు రావడానికి లేదు. కాటు వేయడానికి అలవాటు పడిన పాము మిమ్మల్ని ఇప్పుడు వేస్తుంది. సో అట్లా ఇక్కడ ఈరోజు ఉగ్రవాదంతో ఒకవైపు, వేర్పాటువాదంతో ఒకవైపు పాకిస్తాన్ మొక్కలవ్వడం ఖాయంగా మనకు అర్థమవుతుంది. మరో పాయింట్ ఏంటంటే ఇటువంటి వార్తలు రాసేటప్పుడు పెద్ద పెద్ద పత్రికలు ఎందుకు విచిత్రంగా రాస్తూ ఉన్నాయనేది. విచిత్రం అని ఎందుకు అంటున్నానంటే ఉదాహరణకి ఈ పత్రిక తీసుకుందాం. ఇందులో బలోచ్ మిలిటెంట్లందరినీ కూడా మట్టుబెట్టాం, రైలు హైజాక్ ఘటనపై పాక్ సైన్యం ప్రకటన అంటూ ఇచ్చారు. ఓవరాల్గా మనం ఆ వార్తను కనుక చదివితే రైలును హైజాక్ చేసిన వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లందరినీ హతమార్చినట్లుగా పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. బుధవారం సైనిక దళాలు విజయవంతంగా ఆపరేషన్ ముగించాయి. హైజాక్ జరిగిన ప్రాంతంలో ఉన్న 33 మంది మిలిటెంట్లను మట్టుబెట్టాం. 21 మంది ప్రయాణికులను వేర్పాటువాదులు హత్య చేశారు. ఈ ఆపరేషన్లో 4 సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మిలిటెంట్ల చెరలోని బందీలను రక్షించాం అని సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ అన్నారు. సుమారుగా 425 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదులు బోలన్ ప్రాంతంలో ఓ సొరంగం దగ్గర మంగళవారం హైజాక్ చేశారు. బిఎల్ఏ మాత్రం రైలు ఇంకా తమ నియంత్రణలోనే ఉందని చెప్తూ ఉన్నారు. 24 గంటల్లో బలోచ్ ఉద్యమ నేతలను జైళ్ల నుంచి విడుదల చేయకపోతే బందీలను శిక్షిస్తామని తెలిపింది. దీంతో హైజాక్ ఘటనకు తెరపడిందా లేదా అన్న అయోమయం ఇంకా నెలకొంది. ఈ హైజాక్ వెనుక ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి పాక్ భావిస్తోంది. దాడి చేసిన మిలిటెంట్లు శాటిలైట్ ఫోన్లతో ఎప్పటికప్పుడు ఆఫ్ఘాన్లో ఉన్న తమ నేతలతో మాట్లాడినట్లుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇది వార్త. ఇక్కడ ఆత్మాహుతి జాకెట్లు ధరించి ప్రయాణికులను రక్షించేందుకు భారీ స్థాయిలో భద్రతా బలగాలను రంగంలోకి దింపినట్లుగా పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రయాణికుల మధ్యన ఆత్మాహుతి జాకెట్లు ధరించినటువంటి మిలిటెంట్లు ఉండడంతో ప్రభుత్వ దళాలు ఆచితూచి కదలాల్సిన పరిస్థితి వచ్చింది. గాయాల పాలైన 30 మంది ప్రయాణికులను వివిధ హాస్పిటల్స్కు తరలించినట్టు వెల్లడించింది. ఐడి కార్డులను తనిఖీ చేసి మరీ ఈ జల్లెడ పెట్టారంట. ఈ ప్రాసెస్లో కొంతమంది పాక్ సైనికులు కూడా చనిపోయారు. ఇక ఎలా హైజాక్ చేశారనే దానికి రైలు హైజాక్కు సంబంధించిన ఓ వీడియోను మిలిటెంట్లు విడుదల చేశారు. ఇందులో రైలు పట్టాలను బాంబులతో ముందు పేల్చేశారు. ఒక దట్టమైన పొగ నెలకొంది. సమీపంలోని ఓ కొండపై నుంచి ఉగ్రవాదులు రైలును వీక్షిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. సో ఇక్కడ నా అభ్యంతరం అనమాట, ఉగ్రవాదులు అనే పదాన్ని ఎలా వాడుతారు? ఇప్పుడు వేర్పాటువాదం, ఉగ్రవాదం వీటి మధ్య ఒక థిన్ లైన్ తేడా ఉంది కదా. సో ఇతర దేశాల వార్తలు రాసేటప్పుడన్నా మనం కాస్త కొన్ని పదాలని ఎలా వాడాలో అలా వాడితే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ పాకిస్తాన్ బెలూచిస్తాన్ని పూర్తి స్థాయిలో అణగదొక్కుతూ ఉంది. అంతేకాదు ఆక్యుపైడ్ కాశ్మీర్లో కావచ్చు, ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో
తను కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిక్షేపాలు గానీ, లేదా ఆ ప్రజల యొక్క మానవ వనరుల్ని గానీ దోచుకోవడంలో తప్ప ఇంకా ఎందులోనూ శ్రద్ధ వహించదనమాట. మరి ఇంతటి అమానవీయమైనటువంటి గవర్నమెంటు పాకిస్తాన్ గవర్నమెంటు. అటువంటి గవర్నమెంట్ పైన పోరాటం చేస్తున్న వాళ్ళు ఈ బిఎల్ఏ. వీళ్ళు వేర్పాటువాదులు అనే పదం వరకు ఓకే. ఉగ్రవాదులు అని అనడంలో ఔచిత్యం ఏంటో మరి పత్రికలకి తెలియాలి. ఇక ఈ రైలే ఎందుకు అన్నదానికి కూడా ఇక్కడ రాసిపెట్టారు. హైజాక్కు గురైన జాఫర్ ఎక్స్ప్రెస్ను కొన్నేళ్లుగా మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. బలోచ్ రెబెల్స్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ఈ రైలుపై గతంలో దాడులు చేశాయి. ఇక ముఖ్యంగా ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనేది అయితే కనుక పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి గ్రూపు. ఇప్పుడు ఆటోమేటిక్గా అదే అటాక్ చేస్తూ ఉంది. రీసెంట్గా ఒక వీడియో చూసుకుంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్తో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Bahazar. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. సో ఓవరాల్గా ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చైనా, పాకిస్తాను మా ప్రాంతాన్ని దోచుకోవడం ఆపండి, మా ప్రాంతంలో అనధికారిక ప్రాజెక్టులు చేయటం ఆపండి, లేకపోతే మా నుంచి మీరు ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఇక్కడ బిఎల్ఏ తరపున ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియో, దాని సారాంశం. ఇంకేం మాట్లాడతాం ఈ పాకిస్తాను లేకపోతే దాంట్లో ఉండే అల్లకల్లోలం గురించి. భవిష్యత్తులో ఇంకా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతుంది ఆ దేశం. ఒకప్పుడు దాని రూపీ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకుంటే కేవలం తన యొక్క ఈ భారత్ పైన ఉన్న వ్యతిరేకత అనే సిద్ధాంతం ద్వారా ఈరోజు అధపాతాలని పడిపోయింది. ఇంకా నాశనం అయిపోతుంది ఆ దేశం. కారణం ఏంటంటే ఒకటి మతోన్మాదం, రెండు భారత్ పైన విషం చిమ్మేటటువంటి విధానం. మనం ఇంకొక మంచి గుడ్ న్యూస్ కూడా వినొచ్చు. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పూర్తిగా మన అధీనంలోకి వచ్చే రోజు. అండ్ ఇక్కడ కాశ్మీర్లో ఆర్టికల్ 370 నిర్మూలించిన తర్వాత కూడా ఇంకా ఉగ్రవాదం అలాగే ఉంది, వేర్పాటువాదం అలాగే ఉంది. సో దాని నుంచి కూడా బయటికి రావాలంటే ఇంకొంత సమయం పట్టే అవకాశమే కనిపిస్తోంది. ఇప్పటికీ మన సైనికుల్ని కోల్పోతూ ఉన్నామంటే, ఒకవేళ ఆర్టికల్ 370ని తీయకపోయి ఉంటే జస్ట్ ఇమాజిన్, మనకి కాశ్మీర్ ఇంకా పూర్తి స్థాయిలో దక్కుండేది కాదు. ఈరోజు పీఓకే గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ప్రెజెంట్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.